హాయ్ అండి. ఈ కొబ్బరి చిప్పలన్నీ చూసి ఏంది అనుకుంటున్నారా? చిన్న చిట్కా అండి. ఏం లేదు. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఆడవాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అయిద్ది. మనకి పండగలొచ్చినా, ఫెస్టివల్స్ ఏయొచ్చినా సరే కొబ్బరి చిప్పలు ఎక్కువ మిగిలిపోతూ ఉంటాయి గదా! కొంతమంది ఇంట్లో వాళ్ళు సరిగ్గా తినరు గదా! అవన్నీ వేస్ట్‌గా కుళ్ళిపోతూ ఉంటాయి. నేను చాలా మంది ఇళ్లల్లో చూశాను. బట్ అలా కాదండి. మా ఇంట్లో అయితే ఏ విధంగా మిగలవనమాట. నేను కొబ్బరి పచ్చడనో, కొబ్బరి రైస్ అనో, కొబ్బరి లౌజ్ స్వీట్ గానీ ఏదోకటి చేస్తాను. ఎక్కువ శాతం ఇది చాలా హెల్తీ ఫుడ్ ఈ కొబ్బరి అనేది. మా వదిన, పెద్ద వదిన అన్నిట్లో వాడేదనమాట ఈ కొబ్బరి. ఫ్రైల్లోకి ఎక్కువ వాడిద్ది. నాకు అలానే అలవాటైపోయింది. నేను ఎక్కువగా కొబ్బరి వాడుతూ ఉంటాను. ఈ ఎండు కొబ్బరి వచ్చేసి చిట్కా ఏందంటే, మీ ఇంట్లో ఏ కొబ్బరి చిప్పలు ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక వారం రోజులు, 10 రోజులు అలానే ఉంచేసేయండి. ఎండు కొబ్బరి అయిద్దనమాట. చూసేయండి ఎండు కొబ్బరి అయిపోయింది. నేను ఎప్పుడు ఇలానే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. మిగిలినయన్నీ మా వాళ్ళు తినగా నేను వాడేసినవి మిగలగా ఇవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఎండు కొబ్బరి అయిందనమాట. ఈ ఎండు కొబ్బరి నాకు ఫ్రైల్లోకి చాలా యూజ్‌ఫుల్ అవుతదండి. మీకు యూజ్ అయితే ట్రై చేసి చూడండి.